ఈరోజు మండల సమీకృతం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల శాఖ ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల మీద స్పష్టత లేకుండా ప్రజల మీద భారం మోపుతూ మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కే మధ్యతరగతి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు పెడుతూ ఇష్టానుసారంగా రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తూ రైతులను మోసం చేస్తూ రైతు నడ్డి విడిచి సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పుకుంటూ మాయమాటలు చెప్పి రాష్ట్రాన్ని ప్రజలని ఇబ్బంది పాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి మీద రుద్రూర్ ఎంఆర్ఓ మీటింగ్ ఉండటం వలన జూనియర్ అసిస్టెంట్ రామ్నాథ్కు మెమరాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరు ప్రశాంత్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కటిక రామరాజు, ఏముల గజేందర్, పార్వతీ మురళి, బీవి గుప్తా, బేగరి వినోద్ కుమార్, కేవీడి సాయిలు, గుడిసె ప్రభాకర్, ధర్మవరం వెంకటేష్, బోజిగొండ అనిల్, శానం బాలాజీ, కృష్ణం రాజు, ఎర్రోల గంగాధర్, ఈశ్వర్, తేల రవి, పోషెట్టి గోపి, చిన్న సాయిలు, శేఖర్, నడిపి రాజేష్, గంగులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దృశ్యం న్యూస్ సిరిగాది శేఖర్, రుద్రూర్ మండలం. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు ఆలపాటి హరికృష్ణ, భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయింది. దాని గురించి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మెమోరం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 2.5 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చింది. ప్రజలు పూర్తి నమ్మకంతో గెలిపించారు వాళ్ళని. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తారు. మాయమాటలు అన్ని రకాలుగా చెప్పారు రేవంత్ రెడ్డి. నేను వచ్చిన 100 రోజుల్లో ఇది చేస్తాను, అది చేస్తాను, ఏమేమో చేస్తాను. ఇప్పుడు నన్ను అమ్మినా, నన్ను కోసిన డబ్బుల్లో ఏం చేస్తారు, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. చేతకానప్పుడు ఎందుకు ఇవ్వాలి? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రైతులు కూడా రైతు భరోసా ఇవ్వట్లేదు. వచ్చిన 2.5 సంవత్సరాల్లో 5 క్రాపులు జరిగినాయి, వరి ధాన్యాలు కానీ ఏదైనా కానీ. రైతు భరోసా ఇవ్వట్లేదు. బోనస్లు కూడా అసలు ఒకసారి కొంత ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యుద్ధ ప్రపంచంలో వేరే దేశాల్లో యుద్ధం జరగడం వల్ల ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్కి యాడ్ చేసి ప్రజల వద్ద ఒడ్లు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది సీజన్, క్రాప్ సీజన్. బోనస్ కూడా ముందే యాడ్ చేసి ఎమ్మటే రైతులకు అందేలాగా వాళ్ళకి హామీ ఇచ్చి రైతులు ఇబ్బంది పడకుండా, రైతుకు కన్నీరు పెట్టకుండా ముందే వాళ్ళకి భరోసాను కల్పించి ఈ కోసే ధాన్యాన్ని కూడా స్వీకరించాలి. ఏదేదో మోసపూరిత హామీలు ఇచ్చి ఆగమనం చేశారు అయింది. ఇప్పటికైతే ఈ కోస్తున్న సీజన్ వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి. రైతు భరోసాను కూడా ఇదివరకు వెళ్ళి ఒకసారి వేశారు. బోనస్లు కూడా ఇప్పుడు యాడ్ చేసి వరి ధాన్యం కొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల శాఖ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ తులం బంగారం ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వృద్ధులకి డబల్ పింఛన్ ఇస్తా అన్నారు, 4,000 పింఛన్ చేస్తా అన్నారు. ఒక్క బస్సుల్లో కూడా ఫ్రీ బస్ పథకం అన్నారే కానీ బస్సుల టైంకి అసలు ఎక్కడ తిరగట్లేదు. ఏ ఊళ్ళో కూడా రావట్లేదు, సగం ఊళ్ళకి బస్సులే రావట్లేదు. అప్పట్లో 4-5 సార్లు ట్రిప్పులు తిరిగే పాపం 1-2 ట్రిప్పులే వస్తున్నాయి. తక్కువ చేశారు బస్సులను కూడా. మహిళలు కూడా ఏ బస్సు ఎక్కినా తిట్టడమే, అంత కూర్చోలేకపోతున్నారు. బస్సుల్లో నుంచొని తిరగకపోతున్నారు, కొట్టుకుంటున్నారు. అలాంటి దుస్థితి ఉంది రాష్ట్రంలో. చేతగానే హామీలు ఇచ్చి ప్రజల్ని రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే ప్రజలు ఉసురు పోసుకోకని ఇప్పుడు కూడా రాజీనామా చేసేయండి. మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయండి. మీకు 10 సీట్లు కూడా రావు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. మేము గతంలో ఇచ్చిన హామీలు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 100% ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ప్రజలను మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మేము వాళ్ళకి అంత మంచి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.